హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ తల్లికి వందనం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6లో హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరిగాయి. ఈ మేరకు పథకాలకు సంబంధించి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. ఇక గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రం కోలుకోవాలంటే చాలా కష్టపడి పనిచేయాలన్నారు. అలాగే రాష్ట్రంలో రోడ్లు బాగు చేయడం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాల అమలుకు నిధులు కేటాయించామన్నారు. కూటమి ప్రభుత్వ పాలన చూసి వైఎస్ఆర్సీపీ బాధపడిపోతుందని, ప్రజాస్వామ్యం, ప్రజా శ్రేయస్సు కోసం ఏర్పడిన కూటమి ఇది అన్నారు. ఇప్పటికీ వారి పద్ధతి మారకపోతే రాష్ట్ర రాజకీయాల నుంచి డ్రాపౌట్ అయ్యే రోజు తొందరలోనే వస్తుందన్నారు. అయితే ప్రభుత్వం అమలు చేయబోతున్న తల్లికి వందనం పథకంపై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 73 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈ మేరకు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో 9,407 కోట్ల రూపాయలను కేటాయించామని గుర్తు చేశారు. అలాగే గత ప్రభుత్వం 42 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే పథకాన్ని అందించిందన్నారు. మే నెలలో పథకాన్ని అమలు చేస్తామని, విధి విధానాలను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.